డైరెక్టర్స్ ని ఇంటికి పిలవడం, సినిమా సెట్ చేసుకోవడం, స్టార్ హీరోపై ఐబొమ్మ రవి సంచలన కామెంట్స్. ఐబొమ్మ రవి సినిమా ఇండస్ట్రీని వణికించిన పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ సూత్రధారి రవి ఇటీవల బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాకు దూరంగా ఉన్న రవి తాజాగా ఒక ట్విట్టర్ అకౌంట్ ద్వారా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. డైరెక్టర్లను ఇంటికి పిలవడం, సినిమా చేయమని బ్రతిమలాడడం, దండం అయ్యా నీకు అంటూ సంచలన ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్ టార్గెట్ ఎవరనే చర్చ నెట్టింట జోరుగా సాగుతోంది. ఈ వ్యాఖ్యలు మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించినవే అని నందమూరి అభిమానులు విమర్శిస్తుంటే, అలాంటి అలవాటు బాలకృష్ణ, ఎన్టీఆర్లకే ఉందంటూ మెగా ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. ఇలా అగ్ర హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్ నడుస్తోంది. మరోవైపు రవి అరెస్టుతో పైరసీ నెట్వర్క్ అంతమవుతుందని భావించిన సినీ పరిశ్రమకు నిరాశ ఎదురయ్యింది. రవి జైల్లో ఉన్న సమయంలో కూడా పైరసీ ఆగకపోగా ఇటీవల థియేటర్లు విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్, దురంధర్ 2 వంటి భారీ చిత్రాలు కూడా విడుదలైన రోజే హెచ్డి ప్రింట్లు ఆన్లైన్ లో ప్రత్యక్షం అవ్వడం కలకలం రేపుతోంది. ప్రధాన సూత్రధారిని అదుపులోకి తీసుకున్నప్పటికీ పైరసీ అరికట్టలేకపోవడంపై నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రవి చేసిన వివాదాస్పద ట్వీట్ వెనుక అసలు ఉద్దేశం ఏమిటి అని, ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారు అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా ఐబొమ్మ రవి చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు స్టార్ హీరో అభిమానుల మధ్య చిచ్చు పెట్టడం మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.